144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ మహాపూర్ణ కుంభమేళ ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన మానవ సమ్మేళనగా పరిగణించబడుతుంది. నేను 36 గంటల సుదీర్ఘ ప్రయాణం తర్వాత ప్రయాగ్రాజ్ రైల్వే జంక్షన్కి చేరుకున్నాను. నేను త్రివేణి సంగమం వైపు నడుస్తున్నాను. సంగమ ప్రదేశానికి దగ్గరైతున్న కొద్దీ ప్రజల రద్దీ పెరగడం, వారి మధ్య దూరం తగ్గడం మనం చూడొచ్చు. కోట్ల సంఖ్యలో ప్రజలు ఇవాళ అమృత స్నానం కోసం రావడం జరిగింది. 3 గంటలు నడిచిన తరువాత నేను సంగమ ప్రదేశానికి చేరుకున్నాను. కుంభమేళాలోని త్రివేణి సంగమంలో స్నానం ఆచరించడం వల్ల చేసిన పాపాలు శుద్ధవుతాయని, మోక్షం ప్రాప్తిస్తుందని మన నమ్మకం. 144 సంవత్సరాలకు జరిగే ఈ మహాపూర్ణ కుంభమేళాలో నేను భాగమవ్వడం చాలా ఉత్సాహంగా ఉన్నది. నేను ఇప్పుడు ఆశీర్వదించబడినట్లుగా భావిస్తున్నాను. కోట్ల సంఖ్యలో ప్రజలు ఇవాళ అమృత స్నానం కోసం రావడం జరిగింది. అత్యధిక శక్తివంతమైన ధర్మము, చైతన్యము అనే భావాలను అనుభూతి చెందుతున్నాను. సనాతన హిందువులందరూ కోట్ల సంఖ్యలో ఇక్కడ అమృత స్నానం ఆచరించి తమ పాపాలను శుద్ధి చేసుకోవడానికి మరియు మోక్ష ప్రాప్తి కోసం వచ్చారు. ఎలా అయితే మీరంతా ఇక్కడ అనుభూతి చెందుతున్నారో అలాగే నేను కూడా. వీరు మన సనాతన ధర్మం కోసం తమ జీవితాలను అంకితం చేసిన బాబాజీలు. హరహర మహాదేవ శంభో శంకర. జయ హో కుంభమేళ.